దేవుడు ప్రతి విషయంలో సమృద్ధిగా మీకు దయచేయాలంటే ఏమి చేయాలో, బలహీన సమయంలో దేవుడు బలపరచాలంటే ఏ రీతిగా జీవించాలో, మీ దీనస్థితిని ఉన్నతముగా దేవుడు ఎప్పుడు మారుస్తాడో తెలియపరిచేటువంటి వాగ్దానం మీ కొరకే. ఈ వాగ్దానం చూడండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ కీర్తన 9, 10 వచనములు. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేసితివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వర్షాలు వస్తే మంచిదే, తుఫానులు వస్తే మంచిది కాదు. మరి చూడండి, జాగ్రత్తగా గమనించండి. వర్షాలు చక్కగా వాటి కాలమందు ఎప్పుడు వస్తాయి అనంటే, అకార్డింగ్ టు బైబిల్ ప్రకారముగా ఏ దేశములో నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుచూ ఉంటారో ఆ దేశముల మీద వర్షమును దేవుడు సమృద్ధిగా పంపిస్తారు. నీ స్వాస్యము అనంటే దేవుని నీతి, దేవుని న్యాయము ఎవరైతే ఈ లోకములో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారో, అన్యాయము చేయకుండా, అక్రమము చేయకుండా, అడ్డదారులు తొక్కకుండా, లంచాలు పుచ్చుకోకుండా, హత్యలు చేయకుండా, మానభంగములు జరగకుండా, ఏ ప్రాంతముల్లో అయితే కొద్దిపాటికి పర్సంటేజ్ ఉంటుంది కదా, 10, 20, 30, 40, 50 అట్లా పర్సంటేజ్ చూడండి దేవుని బిడ్డారా, దానిని బట్టే దేవుడు ఆయన వర్షమును పంపిస్తారు. భయంకరమైనటువంటి అన్యాయాలు ఎక్కువైపోతే ఆయన మేఘముల్లో ఉండేటువంటి తూములను విప్పి ఈ భూలోకాన్ని మొట్టమొదటిగా సర్వము క్లీన్ చేసినటువంటి దేవుడు ఆయనే, సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి ప్రియ దేవుని బిడ్డారా, మీకు ప్రతి విషయములో సమృద్ధి కావాలి అనంటే ఆయన స్వాస్యముగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులుగా మనం జీవించాలి. ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతులుగా జీవించాలి. ఆయన ప్రేమ కలిగిన వారు కనుక ప్రేమ కలిగి జీవించాలి. నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఈ విధముగా మనము జీవిస్తూ ఉంటే ఆయన స్వాస్యముగా ఉంటాము. అప్పుడు అన్ని విషయముల్లో సమృద్ధిని ఆయన దయచేస్తారు తప్పకుండా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ వర్షం వస్తేనే ఆహారం, ఆ వర్షం వస్తేనే నీరు. మరి భూమిలో నుంచి పుట్టదు కదా నీరు. దేవుని బిడ్డలారా ఆలోచించండి జాగ్రత్తగా. మన జీవితాలు ప్రతి విషయంలో సమృద్ధిగా ఉండాలి అని అంటే ఆయన బిడ్డలుగా ఆయన స్వాస్యముగా జీవించాలి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఆయన తుఫాను పంపి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను ఎందుకు కలుగు చేస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించాలి. మన జీవితాలు సమృద్ధిగా ఉండాలంటే మనం ఆయన స్వాస్యముగా ఉండాలి అని మనము అలాగే ఏ విషయంలో అయితే బలహీనపడిపోతూ ఉన్నామో ఆయన సమూహముగా మనం ఉంటే ఖచ్చితముగా బలపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యముచ్చే బలపరుస్తారు. ఆయన వాక్కును పంపి బాగు చేసినటువంటి దేవుడు, వాక్కును పంపి ధైర్యపరిచిన దేవుడు, వాక్కును పంపి వివేచన, జ్ఞానమును కలిగించిన దేవుడు. ఆయన ఎలా వెళ్ళాలో, ఏమి చేయాలో, ఇశ్రాయేలు ప్రయాణములో అనేక యుద్ధాలు, అడుగడుగున భయంకరమైనటువంటి సర్పాలు, అడుగడుగున యుద్ధాలు, ఎన్నో సమస్యల నుంచి ప్రభువారు మంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశమునకు ఎలా నడిపారో మన జీవితాలను కూడా ఈ భయంకరమైన సర్పాలలో నుంచి, సర్ప సంతానములో నుండి, సర్ప సంతానాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పాము పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు ఉంటారు, మన చుట్టూనే ఉండొచ్చు. ఆ పాము ఎప్పుడు వారిలో ప్రవేశిస్తుందో కూడా తెలియదు, మారిపోతారు పాములాగా. అంటే 2 నాలుగులు అయిపోతే ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడ ఇదే మాట మళ్ళీ అక్కడ పోయి మార్చి చెప్తారు. ఇటువంటి భయంకరమైన వ్యక్తులు ఉంటారు. ఇటువంటి వారందరి నుండి కూడా దేవుడు ఏం చేస్తారు?
తప్పించి బలపరుస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దాని ద్వారా మనల్ని బలపరిచి ఆశీర్వదిస్తారు. అలాగే మన దీన స్థితిని, ఏ సదుపాయాలు లేవు పరిచర్య చేయడానికి, ఏ సదుపాయాలు లేవు దేవుని పనులు జరిగించడానికి, అన్ని సదుపాయాలు ఉన్నా కూడా అక్రమమైన అన్యాయమైన బోధ అనేక మంది చేస్తూ ఉన్నారు. అన్యాయమైన అద్భుతాలు అని చెప్పి మనుషులను, ప్రజలను మభ్యపెడుతూ దేవుణ్ణి మోసం చేస్తున్నారు అనేక మంది. సదుపాయాలన్నీ ఉండి కూడా ఏ సదుపాయాలు లేకపోయినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకొనుచు కష్టపడుచు మనం వెళుతూ ఉండగా ఆయన ఏం చేస్తారు అంటే ప్రతి సదుపాయాన్ని కలుగ చేస్తారంట ప్రియ దేవుని బిడ్డలారా. అదే అక్కడ చెప్తున్నటువంటి మాట. ఎవరైతే దీనులుగా ఉంటారో, హృదయములో దీనత్వం కలిగి ఉంటారో, వారికి ఉన్నటువంటి కెపాసిటీని బట్టి కాదు, దేవుని బట్టి ఎప్పుడైతే దీనులుగా మనం జీవిస్తామో ఆయన సదుపాయాలు కలుగ చేస్తారంట ప్రియ దేవుని బిడ్డలారా. పోనీ ఒకవేళ ఈ లోకం గురించి కాదనుకుంటే నిత్య రాజ్యములో ఉండేటువంటి సదుపాయాలు ఈ లోకంలో ఉన్నటువంటి సూపర్ స్టార్లకి, మెగాస్టార్లకి, ఏ స్టార్లకు కూడా ఉండవు. అటువంటి సదుపాయాలను దేవుడు తన సమూహము కొరకు, తన శ్వాసము కొరకు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో నివసించడానికి తల వాల్చుకొనుటకైనను స్థలం లేదన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి. సొంత గృహాలు లేవు, సొంత సంఘాలు లేవు. ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. ఏ సదుపాయాలు లేవు. అయినను కూడా దేవుడు అంటున్నాడు, మీకు నేను మంచి సదుపాయాలను కల్పిస్తాను, కలిగిస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం. ఈ వాగ్దానం చూసిన మీ జీవితంలో సొంత ఇల్లు లేవేమో, ఏది మీకంటూ సంపాదించుకునే పరిస్థితులు లేవేమో, ఇంకా దీనులుగానే దరిద్రులుగానే జీవిస్తున్నారేమో, భయపడకండి. ప్రభువారు అంటున్నటువంటి మాట, మీరు నా సమూహముగా ఉండండి, ప్రతి సదుపాయాన్ని నేను కలుగ చేస్తాను. ఈ లోకంలో ఏ శ్రమలైనా భయపడకండి. ఉన్నతమైనటువంటి స్థలములలో అత్యధికమైనటువంటి అంటారు కదా, ఫస్ట్ క్లాస్ ఏసీ అని, బిజినెస్ క్లాస్ అని అంటుంటారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. సో వాటికి మించినటువంటిది దేవునిది. ఇది మానవునిదే సృష్టి. అంటే మానవుడు తయారు చేసుకున్నాడు ఇవన్నీ కూడా. ఏసీ ట్రైన్స్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ ఏసీ కావచ్చు, బిజినెస్ క్లాస్ కావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు తన సమూహం కోసము అత్యధికమైన ఉన్నతమైన సదుపాయాలతో ఆయన పరలోకాన్ని తయారు చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దానిని బట్టి ఉత్సహించి సంతోషించి, నాకు ఏ పరిస్థితులు ఈ లోకంలో కలిగినా, ఏ సదుపాయం లేకపోయినా కష్టపడతాను, ప్రభు బిడ్డగానే బ్రతుకుతాను, ప్రభు సాక్షిగానే నేను ఉంటానని నీవు అనుకో, నీకు గొప్ప సదుపాయాలను దేవుడు కలుగ చేయునుగాక. ఖచ్చితంగా అందిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసం ఉంచండి. మనుషులు చెప్తారు, ఆశపడతారు. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో మనకు తెలియదు. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, ఉన్నప్పుడు ఇంకో రకంగా మారిపోతారు. పొద్దున ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నానికి మారిపోతారు. జాగ్రత్త. వీరితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, మనుషులతో. కానీ దేవునితో మనము సమూహముగా, ఆయనకు స్వాస్యముగా మనం బ్రతుకుతూ ఉంటే ఆయన సమృద్ధిని దయచేస్తారు, బలపరుస్తారు, సదుపాయాలు కలుగ చేస్తారు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలకు నాయన మీ సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేయుచున్నా. ఏ లోటులో బిడ్డలు ఉన్నారో మీకు తెలుసు నాయన. మాకైతే కొద్ది మంది గురించే తెలుసయ్యా. అనేక మంది నాయన ప్రభా, వారి హృదయాల్లో ఏ లోటు ఉందో, వారి జీవితాల్లో ఏ లోటు ఉందో మీకు సమస్తము తెలుసు కనుక ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. వారికి నాయన సమృద్ధిని దయచేయండి, బలపరచమని అడుగుచూ ఉన్నాను. సదుపాయాలు దయచేయండి నాయన. అయ్యా ఒకవేళ నాయన అయ్యా అవుట్ ఆఫ్ కంట్రీస్లో బ్రతుకుచూ ఉన్నారేమో, ఎటువంటి సదుపాయము లేకుండా బిడ్డలు బాధపడుతున్నారేమో, అయ్యా మీరు సహాయము చేయండి, వారికి మంచి సదుపాయాన్ని దయచేయమని అడుగుచూ ఉన్నాను నాయన. దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ రోజునైనా ప్రభువా జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, వాక్యముతో నింపండి నాయన. బాధపడినటువంటి గాయపడిన కుటుంబాలను గాయములు కట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా మంచి నాయన ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి. అయా వారి చదువుల్లో కృపను చూపండి. ఈరోజు ప్రయాణాలను దీవించండి.
గర్భఫలములు, మంచి గర్భఫలములు, బలమైన గర్భఫలములు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అప్పుల సమస్యల్లో నాయన తండ్రి నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా, కుటుంబ యజమానులు ఉన్నారయ్యా, కుటుంబాన్ని పోషించుకోలేక, బిడ్డలను పోషించుకోలేక అయ్యా అప్పులు చేసి అప్పులు వడ్డీలైపోయి కట్టుకోలేక ఏ స్థితిలో బిడ్డలు బాధపడుతున్నారో వారికి సదుపాయము దయచేయండి నాయన, సమృద్ధిని దయచేయండి ప్రభువా. వారిని బలపరచండి తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.